మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయం 9-10. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడే వేదన పడి ఇతనిని కంటిని గనక అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ప్రార్థన చేసుకుని దేవుని సహాయం అడుగుదాం. తండ్రి అయిన దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి నాయన, ఈ వాక్య ధ్యానములో నీ సహాయాన్ని అడగమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి, నీవు సహాయం చేస్తే మాకు మేలయ్యా, నీవు మాట్లాడితే మాకు మేలు గనక నీవే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నా నోటి మాటలను, నా హృదయ ధ్యానములను, నా తలంపులు నీకు అంగీకారముగా ఉండుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా మాటలు ఏమనంటే కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. నీవే మాతో మాట్లాడి ఆత్మీయ ఆహారాన్ని భుజించుటకు నీ కృప మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ఇక్కడ ఎబ్బేజు యొక్క విషయాలు లేదా ఎబ్బేజు గురించి వ్రాయబడినటువంటి వచనాలు 2 మాత్రమే, 9-10. ఈ ఎబ్బేజు ఇజ్రాయేలీ యొక్క వంశానికి చెందినటువంటి వాడు. అయితే ఇతనికి ఎబ్బేజు అనేటువంటి పేరు అతని తల్లి మరి పెట్టినట్లుగా మనం ఇక్కడ వాక్యములో చూస్తూ ఉన్నాం. జూయిష్ కల్చర్ ప్రకారం మోస్ట్లీ వారి యొక్క స్థితిగతులను బట్టి, లేదంటే ఆ ప్రసవించినటువంటి సమయాన్ని బట్టి, లేదంటే ఆ కాలాలను బట్టి ఆ పేరు పెట్టేటువంటి వారుగా ఉంటూ ఉన్నారని మనకు చరిత్ర తెలియజేస్తూ ఉన్నది. అది ఇప్పటికీ కూడా విదేశాలలో అదే విధముగా పేర్లు పెట్టేటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. మరి చిన్నతనంలో గార్డెన్లో పనిచేసేటువంటి వారికి గార్డెనర్ గాను, లేదంటే మట్టిలో ఎక్కువగా చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళని శాండీగా, లేదంటే చాక్లెట్లు చిన్నప్పుడు ఎక్కువ తింటే క్యాండీగా, ఇలాంటి పేర్లు పెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఎబ్బేజుకు ఆ యొక్క పేరు తల్లి ఎందుకు పెట్టినది? ఎబ్బేజ్ అంటే వేదన పడి ఇతనిని కంటిని. చూడండి, వేదన పడి అని అన్నప్పుడు మనకి ఆది కాండములో తండ్రి అయినటువంటి దేవుడు అవ్వతో కూడా ఇదే మాట పలికినట్లుగా మనం ఇక్కడ చూస్తాం, వేదన పడి నువ్వు పిల్లలను కంటావని. అయితే ఇక్కడ ఎబ్బేజుకు ఈ పేరు మరి తల్లి ఎందుకు పెట్టినదంటే, కొన్ని బుక్స్లో వ్రాయబడినటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క ఎబ్బేజు పుట్టినప్పుడు అతన్ని తండ్రి చనిపోవడం, లేదంటే ఆ కుటుంబంలో చాలా కష్టాలు రావడం, అంతేకాకుండా వెరీ వెరీ కాంప్లికేటెడ్ డెలివరీ ఈమె అనుభవించి ఉన్నది. ఈ 3 దృక్పథాలను ఆలోచించి ఆ తల్లి ఎబ్బేజ్ అని పేరు పెట్టినది, వేదన పడి. అంతేకాదు, చాలామంది తల్లులకు ఈ విధమైన పేరు పెట్టి, అంటే సైకలాజికల్గా మనం చూస్తే అటువంటి పిల్లవాళ్ళని, లేదంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లవాళ్ళని ఎవరైతే ఆ విధముగా ఉన్నారో వారికి ఒక తక్కువ చూపు, లేదంటే ఒక తక్కువ భావముతో వాళ్ళతో ప్రవర్తించుట కానీ మరి చేస్తారు సైకాలజీ ప్రకారం. ఇప్పుడు కూడా మనం సొసైటీలో మరి అలాంటి మనం చూస్తూ ఉంటాం. మాకు తెలిసినటువంటి కుటుంబంలో కూడా ఒక అమ్మాయిని ఆమె పెద్ద కుమార్తె కంటేను, వాళ్ళ యొక్క ఆఖరి కుమారుడు కంటేను ఒక విధమైనటువంటి తక్కువ భావముతో పెంచుట నేను గమనించి ఉన్నాను నా కుటుంబంలో. అది ఇప్పటికీ కూడా చాలా కుటుంబాలలో నడుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఎబ్బేజుకైతే వేదన పడి మరి పుట్టినదని ఎబ్బేజ్ అని పేరు పెట్టారు. మేబీ ఆ యొక్క పరిస్థితులు ఎబ్బేజును ఎంతగానో కృంగదీసి ఉంటాయి కదా, కృంగదీస్తాయి. ఎందుకంటే మిగతా వారి కంటే తక్కువ భావముతో చూచినప్పుడు ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆ పిల్లలు పెరుగుతారు.
జనరల్గా అటువంటి పిల్లలు సొసైటీలో కానీ ఫ్యామిలీలో కానీ రెబేలియన్గా తయారవుతారు. అంటే నేను కొద్దిగా సైకాలజీ నాకు తెలుసు కనుక నేను చెప్తూ ఉన్నాను. రెబేలియన్గా తయారవుతారు. ఎందుకంటే నేను కౌన్సిలింగ్ కూడా చేస్తూ ఉంటాను. అలాంటి రెబేలియన్ క్యారెక్టర్ గల ఒక బిడ్డను కూడా నా దగ్గరికి తీసుకుని వచ్చారు. వాడికి 11-12 సంవత్సరాలు కూడా లేవు. వాడు ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడంటే చెప్పలేం. ఇవన్నీ కూడా నేను తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కనుక్కుంటే కుటుంబంలో పెరిగిన విధానాన్ని బట్టి ఆ పిల్లోడు అలా తయారయ్యారని గమనించి మరి వారికి నేను తెలియజేయడం జరిగింది. మరి ఎబ్బేజు కూడా మేబీ ఇటువంటి సిచ్యుయేషన్ గుండా వెళ్ళి ఉంటాడని మరి నేను అనుకుంటూ ఉన్నాను. ఈ రిబేలియన్ క్యారెక్టర్ తయారవడానికి కూడా అదే కారణం అని మరొకసారి నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇట్లాంటి వాళ్ళు రిబేలియన్గా తయారై డిజోబీడియన్స్ గాను, లేదంటే ఒక సొసైటీకి కానీ ఒక ఫ్యామిలీకి కానీ ఒక విధమైనటువంటి తక్కువ అభిప్రాయం, లేదంటే వారి ఎడల, లేదంటే వారు ప్రవర్తిస్తున్నటువంటి విధానాన్ని బట్టి కూడా చాలామంది ద్వేషించేటువంటి వారుగా తయారవుతారు. అది ఆటోమేటిక్గా జరిగేటువంటి పరిస్థితి. ఎంత రిబేలియన్గా వాళ్ళు ఉంటే అంత ఇదిగా వాళ్ళు సొసైటీలో కానీ కుటుంబంలో కానీ ఒక తక్కువ భావం వాళ్ళ మీదకు వస్తుంది. వాళ్ళు అది చూసుకొని ఇంకా వాళ్ళు మరి ఒక విధమైనటువంటి క్యారెక్టర్ తయారవడానికి గల కారకులు అవుతారు. అయితే ఎబ్బేజుకు ఇటువంటి ఒక సొసైటీలో కానీ లేదంటే కుటుంబంలో కానీ ఇటువంటి రీతిగా తయారయ్యేటువంటి అవకాశం చాలా ఉన్నది. నేను ఎందుకు ఎంత ఇదిగా నేను చెప్తూ ఉన్నానంటే ఎబ్బేజు ఏ విధముగా మరి అతని యొక్క జీవితాన్ని మలుచుకున్నాడు అనేటువంటి విషయం నేను చెప్పడానికి, ఇంత మరి ఎక్స్ప్లెనేషన్ మీకు ఇవ్వడానికి మరి నేను తలంచి ఉన్నాను. అయితే అతను 9వ వచనంలో మనం చూస్తే తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. పుట్టడం సరిగ్గా లేదు కానీ పెరిగిన తర్వాత ఇతడు ఘనుడిగా కుటుంబంలోనే పేరు తెచ్చుకున్నాడు. ప్రభునామన మహిమ కలుగును గాక. పుట్టినప్పుడు సరిగ్గా లేదు కానీ పెరిగిన తర్వాత పెరిగిన విధానాన్ని బట్టి, లేదంటే ఇంకోటి విషయాలను బట్టి అతడు ఘనము పొందినవాడై అని ఇక్కడ వ్రాయబడింది. ఈ ఘనత ఎలా వచ్చినది అని మనం ఆలోచిస్తే మనం ఇక్కడ చూద్దాం. ఎబ్బేజు ఏ విధముగా ప్రార్థన చేశాడు. ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి, నిశ్చయముగా తప్పనిసరిగా ఆశీర్వదించకుండా నువ్వు ఉండొద్దు, నీ హస్తము నా మీద చాపకుండా నువ్వు ఉండొద్దు ప్రభువా, నువ్వు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించాలి. అంటే ఇక్కడ యాకోబు యొక్క ప్రార్థన మనకి కనపడుతూ ఉన్నది. ఇక్కడ ఎబ్బేజు ప్రార్థనలో కూడా యాకోబు ప్రార్థన కనపడుతూ ఉన్నది. నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను. అదే విధముగా పట్టుదలతో ఒక మాట అంటున్నాను, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి. నన్ను తర్వాత నా సరిహద్దులను విశాలపరచు, ఎక్స్పాండ్ మై టెరిటరీస్. అంటే అతని యొక్క స్థలాలు కానీ అతని యొక్క పొలాలు కానీ లేదంటే అతనికి ఉన్నటువంటి సర్వదాస్తిని కూడా పెద్దదిగా చేయి, అంటే దానిని ఇంప్రూవ్ చేయి, లేదంటే దానిని అభివృద్ధి పరచు అనేటువంటి 2వ ప్రార్థనగా చేస్తూ ఉన్నాడు. తర్వాత 3వది చాలా ఇంట్రెస్టింగ్ అండి. నీ చెయ్యి నాకు తోడగా దయచేసి. ఈ మాట క్యాజువల్గా అన్నది కాదండి ఎబ్బేజు. మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు, అయ్యా నీ తోడు నాకు ఉండాలయ్యా, నీ హస్తము నాతో ఉంచు ప్రభు అని మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఎబ్బేజు ప్రార్థన మనం చాలా బాగా ధ్యానిస్తే మనకు అర్థమయ్యేదండి, ఇట్ ఈస్ నాట్ ఎ క్యాజువల్ ప్రేయర్. నీ హస్తము నాకు తోడుండాలి. ఏ హస్తాన్ని కోరుకుంటున్నాడు? ఏ హస్తమైతే చేయి చాపి ఈ శక్తి కలిగినటువంటి ఈ సృష్టిని తయారు చేసిందో, లేదంటే సృష్టించబడినదో, ఏ హస్తమైతే అద్భుత కార్యాలు చేసినదో, ఏ హస్తమైతే చనిపోయినటువంటి వారిని లేపినదో, ఏ హస్తమైతే మరి గుడ్డి వాళ్ళని కానీ కుంటి వాళ్ళని కానీ కుష్టి వ్యాధి వాళ్ళని కానీ బాగు చేసిందో అదే హస్తము నాకు తోడుండాలని అడుగుతూ ఉన్నాడు. నీ హస్తము నాకు తోడుండాలి. చూడండి ఇక్కడ
నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థన చేసెను. నీ హస్తము నాకు తోడుండాలి, నా మీదకి ఏ కీడు కూడా రానివ్వద్దు. పరలోకమందున్న ప్రార్థనలో కూడా యేసు ప్రభులు వారు మనకు అదే నేర్పించారు శిష్యులతో పాటు. ఏమనగా, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించమని ప్రార్థన చేయమని మనందరికీ కూడా తెలియజేశారు. చూడండి, కీడు రాకుండా దయచేయాలని మనము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. కీడు ఎక్కడ నుండి వస్తుందంటే దుష్టుడి నుండి వస్తుంది. కీడు ఎక్కడ నుండి వస్తుందంటే అపవాది మన మీద దాని యొక్క కన్ను ఉండి మన యొక్క జీవిత విధానములను డిస్ట్రాయ్ చేయాలని, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఆశీర్వాదాలను మరి మన వరకు రాకుండా ఉండాలని, లేదంటే అనారోగ్యపరముగా ఒక కీడును మన మీదకి రావడానికి మరి అపవాది ఎంతగానో మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, లేదంటే అవకాశాలు మనకి ఆ విధముగా ఇస్తూ ఉంటుంది. కనుక తన యొక్క ప్రార్థనలో చాలా షార్ట్ ప్రార్థన, తన ప్రార్థనలో ఇది కూడా అక్కడ ఎబ్బేజు యాడ్ చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఏ కీడు కూడా నా యొద్దకు రానివ్వద్దని ప్రార్థన చేశాను. ఈ యొక్క వాక్య భాగము నేను చదివినప్పుడు నాకు కొద్దిగా ఆశ్చర్యం కలిగించిందండి. ఎందుకో తెలుసా? దాని కిందనే ఉన్నది, చూద్దాం. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. మనవి చేసిన 4 విషయాలు మామూలు విషయాలు కాదు కదండి. చేసినటువంటి 4 కూడా జీవితాలకు సరిపడ్డటువంటి ప్రార్థన. జీవితాలన్నిటికీ కూడా కావలసిన సమస్తం అన్ని యాంగిల్స్లో ఈ 4 పాయింట్లు అన్ని యాంగిల్స్ అక్కడ కనపడుతూ ఉన్నాయి. ఇవే ఎబ్బేజు అడిగాడు దేవుణ్ణి. మళ్ళా చదువుతున్నాను ఈ మాటను. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఈ మాట నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఎందుకనగా ఈ ప్రార్థన మనం కూడా చేస్తున్నాం. నిశ్చయముగా నన్ను ఒకవేళ నిశ్చయముగా మనం అనకపోవచ్చు, కానీ నన్ను ఆశీర్వదించు ప్రభువా, నా భర్తను ఆశీర్వదించయ్యా, నా భార్యను ఆశీర్వదించు, నా పిల్లలను ఆశీర్వదించు అని మనం కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. రెండవదిగా, నా సరిహద్దులను విశాలపరచు. నేను స్థలం కొనుక్కోవాలనుకుంటున్నానయ్యా, నా ఇంటి పక్కనే నా కన్వీనియంట్ స్థలం అది నేను కొనుక్కోవాలి, లేదంటే నేను 2 వీలర్ కొనుక్కున్నాను, నేను కారు కొనుక్కోవాలి. సరిహద్దులను విశాలపరచడం అంటే అదే కదండి. అంటే ఆ కాలంలో మరి స్థలాలు ఎక్కువగా ఉంటే ఆశీర్వాదం గనక ఆ విధముగా రాశారు. ఈ రోజుల్లో మనం ఆలోచిస్తే అదే విధముగా అనుకోవాలి. నేను బంగారం నాకు ఇంకెక్కువ ఇవ్వయ్యా, స్త్రీలైతే. మగవాళ్ళైతే నాకు ప్రమోషన్ రావాలి, నాకు శాలరీ హైక్ ఉండాలి. ఇవన్నీ కూడా సరిహద్దులను విశాలపరచట కిందే వస్తాయి. మనం ప్రార్థన చేస్తున్నాం, తప్పులేదు. మూడవదిగా, నీ చెయ్యి నాకు తోడుండు. నీ చెయ్యి నాకు తోడుండు. మనం కూడా ఈ ప్రార్థన ప్రతిరోజు చేస్తున్నాం. అయ్యా, నీ హస్తము నాకు తోడుంచు. నా బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారయ్యా, నా కుమారుడు ఉద్యోగానికి వెళ్తున్నాడు, నా భర్త వ్యాపారానికి వెళ్తున్నాడు, తోడుంచయ్యా అని మనం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. 4వది, ఏ సాతాను యొక్క అంటే నా కీడు నా మీదకు రానివ్వద్దని మనం ప్రార్థన చేయకపోయినా సాతాను నుండి మమ్మల్ని తప్పించయ్యా, దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించయ్యా, సాతాను మమ్మల్ని తాకకుండా చేయయ్యా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అదే అర్థం వచ్చేటువంటి పాయింట్ 4 కూడా. అయితే నన్ను ఆశ్చర్యపరిచింది ఏంటంటే, ఇంత బలమైన ఆశీర్వాదాలు, అన్ని విధాలైనటువంటి ఆశీర్వాదాలు, ఒక మనిషికి కావలసినటువంటి అన్ని యాంగిల్స్, సమస్తమైన ఆశీర్వాదాలు గురించి ఎబ్బేజు ప్రార్థించినప్పుడు దేవుడు వారికి దయచేసింది. మనకెందుకు దయచేయట్లా? నాకు వచ్చిన ప్రశ్న ఇది. అదే మేము ముందుస్తున్నాను నేను, మీరు కూడా ఒకవేళ ఆలోచిస్తారని. ఎందుకు దేవుడు ఎబ్బేజు ప్రార్థన ఆలకించాడనేటువంటిది దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. మన ప్రార్థనకు జవాబు రావాలంటే మనం ఏం చేయాలి?
నేను జనరల్గా ఒకటి చెప్తాను, దేవుడు సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన పరలోకపు తండ్రిని నెహెమ్యా గ్రంథంలో రాయబడి ఉన్నది. సకల ఆశీర్వాదాలు, ఆ మాట చాలు మనకి. ఎన్ని పరిస్థితులకు ఆశీర్వాదాలు కావాలో అవన్నీ కూడా దేవుడు దయచేస్తాడు. అత్యంత పరిశుద్ధతను ఆయన విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని మనకు అర్పించి ఆయన రక్తాన్ని మనకు దారపోసిన దేవుడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకి ఇవ్వడా అండి? ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఎప్పుడు చెప్పిన రీతిగానే ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, దేవుని యొక్క ఆశీర్వాదాలు నేను ఎలా పొందుకోవాలి అనేటువంటి ఒక ప్రశ్న మన యొక్క జీవితంలో ఉంటే ఎబ్బేజువలి అవుతాం మనం కూడా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దేవుని ఆశీర్వాదాలు నేను ఎలా పొందుకోవాలి అనేటువంటి ఆలోచన మనకి నిరంతరం ఉండాలండి. అది నిరంతరం మనం బ్రతికినంత కాలం ఉండాలి. అది ఆ ప్రశ్న ఎప్పుడు మనకుంటే ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ ఆ ఆశీర్వాదమునకు మనం అర్హులుగా ఉండాలి. ఎబ్బేజ్ అదే చేశాడండి. ఊరికినే అడిగేశాడు అద్భుతమైనటువంటి మాటలు. అన్ని యాంగిల్స్లో మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, అన్ని యాంగిల్స్లో కావలసిన ఈ ఆశీర్వాదాలు అడిగాడు, దేవుడు ఇచ్చేశాడు. మరి నేను ఎందుకు దేవుడు ఇలా ఇచ్చాడని నేను స్టడీ చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్యాలను నేను మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒక్కసారి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుతామండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలముదై ఉండును. ఎవరికి మనఃపూర్వకమై ఉంటుందండి? దేవునికి మనఃపూర్వకమై ఉంటుంది. అనగా మనస్సులోనికి వెళ్ళేటువంటి ప్రార్థన. అంతేకాదు కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడినది. అది మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. ఆయన దృష్టి ఎవరి మీద ఉందంటండి? నీతిమంతుల మీద ఉన్నది. అనీతిమంతుల మీద ఆయన దృష్టి ఉండదు. ఆయన దృష్టి మన మీద లేకపోతే మనం ఏమవుతామో మనం ఒకసారి ఆలోచించాలి. ఆయన దృష్టి మన మీదకు రావాలంటే మనం నీతి కలిగినటువంటి జీవితం కలిగి ఉండాలి. అదే చెప్తున్నదండి వాక్యం. నా సొంత మాటలు నేను చెప్పట్లేదు, మళ్ళా చదువుతున్నాను. ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. ఒగ్గి ఉన్నదంటే అర్థం ఏంటంటే ఆయన చెవులు వారి మొరలకు, అంటే వారి మొరలకు మాత్రమే. ఒగ్గి ఉన్నదంటే అర్థం ఏంటంటే ఈ విధముగా వంగి దేవుడు ఆలకిస్తాడు. మరి ఎబ్బేజు ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించి ఉన్నాడంటే ఈ వాక్యాలు ఆధారముగా చేసుకుంటే ఒకవేళ అందుకనే ఎబ్బేజు యొక్క ప్రార్థన లేదా ఆ 4 అంశాలు మనిషికి ప్రతి జీవితానికి అన్ని విధాలైనటువంటి అవసరతలు కావలసినటువంటివి ఎబ్బేజుకు దేవుడు అందుకే ఇచ్చున్నాడని నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను. మనము కూడా అదే విధముగా ఎబ్బేజు వలె మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఏం కావాలో అది మనం పొందుకుంటాం. మనకి ఏం అవసరమో మనం పొందుకుంటాం. మనకి ఏం అవసరం ఉన్నాయో అన్నీ కూడా దేవుడికి తెలుసండి. అయితే మీరు ఒకవేళ అడగొచ్చు, ప్రార్థన చేయాలా చేయకూడదా అని. ఖచ్చితంగా చేయాలి ప్రార్థన. కానీ మనకి ఏం అవసరమైనదో దేవుడికి తెలుసు, అన్నీ తెలుసు. మన మీద ఆయన దృష్టి అంటండి అసలు అలా తప్పదంటండి, మనల్నే చూస్తూ ఉంటారు. అటువంటి దేవుడికి మనకేం కావాలో ఆయనకు తెలియదండి, ఖచ్చితంగా తెలుసు. మన ప్రార్థనలకు జవాబులు ఖచ్చితంగా వస్తాయి ఎప్పుడైతే నీతిమంతుని యొక్క ప్రార్థన యెహోవా దృష్టికి అంగీకారం అవుతుందని కూడా వేరొక చోట వాక్యము రాయబడినది. నీతిమంతుని యొక్క ప్రార్థన యెహోవా దృష్టికి అనుకూలమైనది, ఆయనకి ఇష్టమైనది, ఆయన సంతోషపడేది, ఆయన జవాబిచ్చేది, తన భక్తుల యొక్క ప్రార్థనకు ఆన్సర్ ఇచ్చేటువంటిదిగా ఉంటుంది.
ఎలిజిబిలిటీ, మన ప్రార్థనలు పొందుకోవడానికి, లేదంటే మన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరడానికి, మన ప్రార్థనలకు జవాబు మనం పొందుకోవడానికి మనం ఎలిజిబుల్గా ఉన్నామా లేదా? దేవుడు అది సరిచేసుకోమంటున్నాడు అంతే. నేను ఎప్పుడు కూడా ఏదైనా చిన్న చిన్న విషయాలు, అంటే నేను తప్పు చేశాను, ఒక అబద్ధం జనరల్గా నేను ఆడను, లేదంటే ఒక పని వాళ్ళ దగ్గర కొంచెం గట్టిగా మాట్లాడడం నేను చేశానంటే నేను వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు నన్ను క్షమించు, నీ సేవకురాల్లాగా నేను ప్రవర్తించలేకపోయానేమో అని నేను దేవుడిని అడుగుతాను. ఎందుకనగా ఎప్పుడు కూడా నిరంతరం మన యొక్క హృదయాన్ని, మన తలంపులను, మన జీవితాన్ని, మన యొక్క కళ్ళను పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. పరిశుద్ధ దేవుడైనటువంటి ఆయన మన యొద్ద నుండి కూడా కోరుకునేది అదే అండి, పరిశుద్ధతే కోరుకుంటున్నాడు ఆయన. నీతిమంతులుగా ఉండాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన యొద్ద నుండి. అందుకనే చాలామంది కూడా ఏమంటారంటే, దేవుడికి కావలసినది, లేదంటే దేవుడికి ఇష్టమైనది ఏంటంటే నీతి కలిగినటువంటి బ్రతుకులు. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 10వ వచనం, యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందురు, మేలు చేయక నీవు ఉండలేవయ్యా అనేటువంటి ఒక పాట ఉన్నది, మీరు విన్నారో లేదు? ఆయన ఉండలేడు మేలు చేయకుండా, ఆయన దీవించకుండా ఉండలేడు. మన మీదకి అపవాది ధ్వజమెత్తి వచ్చి మనల్ని పడద్రోయాలని ఉన్నప్పుడు ఆయన అడ్డంగా నిలబడతాడు. ఇటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మేలైనది మనకి ఇవ్వాలనే, మేలు కలిగిన మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకునేడని ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉన్నది. మేలైన జీవితం మనం పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనం బాగా ఉండాలంటే దేవుడు చూసి సంతోషిస్తాడు. అంతవరకు ఎందుకు, మన పిల్లలు బాగా మంచి మార్కులు వస్తే ఎంత గర్వంగా ఫీల్ అవుతామండి. ఎంతమందికి వాట్సాప్ మెసేజ్ పెడతాం, ఎంతమందికి ఫేస్బుక్లో ఆ మార్క్ లిస్ట్ పెడతాం, కావలసినవన్నీ అప్పుడు కొనిస్తాం. మంచి బట్టలు, వీలుంటే సెల్ ఫోన్, వీలుంటే బైక్, గర్వంగా ఫీల్ అవుతాం. దట్ ఈస్ న్యాచురల్. అలాగే మనము కూడా ఆయన నామములో ఉన్న ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ మనం బ్రతుకుతూ ఉంటుంటే మనకంటే మన యొక్క తండ్రి అయిన దేవుడు సంతోషపడుతూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు, గర్వపడుతూ ఉంటాడు. ప్రతి వస్తువుకి కండిషన్స్ అప్లై అని రాయబడి ఉంటుంది. ఒక చిన్న వస్తువు మన యొక్క జీవితాలకు ఉపయోగపడే వస్తువుకి కండిషన్స్ ఉంటే దేవుడికి ఉండవా అండి? ఎబ్బేజు అడిగినటువంటి 4 అద్భుతమైన ఆశీర్వాదాలు ఒక్కటి కూడా తప్పకుండా దేవుడిచ్చాడు. హల్లెలూయా, ప్రభునామమున మహిమ కలుగును గాక. ఒక్కటి తప్పకుండా. అంటే ఎబ్బేజు ఎంత వేదన పుత్రుడైనప్పటికీ కూడా, ఎంత ఒక తక్కువ చూపు కలిగినటువంటి కుటుంబములో పెరిగినప్పటికీ కూడా, అతడి మీద తన యొక్క తండ్రిని పోగొట్టుకున్నాడు. ఇతను వచ్చిన దగ్గర నుంచి ఈ యొక్క కష్టాలు, శాపాలు వచ్చినాయని మాకు అనే అభిప్రాయము అతని సొంత కుటుంబ సభ్యులు కలిగి ఉన్నప్పటికీ కూడా, రిబేలియన్గా అవ్వవలసినటువంటి ఇతను తన జీవితం మీద ఉన్నటువంటి ఆ నిందను, తన జీవితం మీద ఉన్నటువంటి ఆ యొక్క చెడ్డ పేరును మార్చుకోవడానికి దేవుని వైపు తిరిగాడు. దేవుని వైపు, ఎందుకనగా ఎబ్బేజుకు బాగా అర్థమైనది ఏంటంటే, ఇది దేవుడు మాత్రమే చేయగలడు. నేను ఒకవేళ ఈ విధముగా పుట్టి ఉన్నానేమో, ఈ విధముగా నాకు పేరు పెట్టారేమో, కానీ వాటన్నిటినీ తొడవగలిగినటువంటి ఆ యొక్క దేవుడు నాకున్నాడు అని ఆ దేవుని వైపు తిరిగి నీతి కలిగినటువంటి బ్రతుకు ఖచ్చితంగా బ్రతికి, దేవునికి ఇష్టమైనటువంటి విధముగా బ్రతికి దేవుని వద్ద నుండి వరాలను పొందుకున్నాడు. చూడండి, నీతిమంతుల యొక్క ప్రార్థన మీదే ఆయన దృష్టి, ఆయన చెవి ఉంటుందంట. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, అంతమందిలో, లేదంటే ఆ కాలనీలో, లేదంటే ఆ వర్క్ ప్లేస్లో, లేదంటే ఒక ప్రార్థన గుంపులో, లేదంటే ఒక చర్చిలో ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి దేవుని దృష్టి ఎవరి మీదకి వెళ్తుందంటే, ఎక్కడైతే నీతిమంతుడు, ఎక్కడైతే నీతిమంతురాలు ప్రార్థన చేస్తుందో అక్కడికే వెళ్తుంది. నీతిమంతుల గురించి వెతుకుతూ ఉంటాడు, వాళ్ళ ప్రార్థనకు చెవి యొగ్గాలని ఆశపడుతూ ఉంటాడు.
ఎందుకనగా ఆయన గుప్పిళ్లలో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎవరి మీదకి నేను అలా విడిచిపెట్టి ఆశీర్వాదాలు ఇవ్వాలని నీతిమంతుల ప్రార్థన గురించి ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. నీతిమంతుల ప్రార్థన ఆనందదాయకమట. ఎవరికంటే మన పరమ తండ్రికి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం, నువ్వు జాగ్రత్తగా దేవునిని వెదికిని ఎడల, సర్వశక్తుడకు దేవునిని బ్రతిమాలుకొని నెడల, నీవు పవిత్రుడై యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి, నిశ్చయముగా, అక్కడ ఎబ్బేజు కూడా నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించాలని అన్నాడు. నిశ్చయముగా నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయును. నీ నీతిగల జీవితానికి తగినట్లుగా, నీ నీతిగల ప్రార్థనకు తగినట్లుగా, నువ్వు ఏదడిగితే తగినట్లుగా, ఏదడిగితే అది ఇస్తాడు దేవుడు. నువ్వు ఎంత నీతి చూపిస్తావో, నీవు ఎంత యథార్థత నీ జీవితంలో దేవునికి కనపరుస్తావో, ఎంతగా దేవునికి ఇష్టురాలై ఉంటావో అంత ఇదిగా దేవుడు మనకి దయచేస్తాడు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి నొందుదువు. మొదట స్థితి ఎబ్బేజు సరిగ్గా లేదండి. తల్లికే సరైన ఇష్టమైన కుమారుడు కాదు ఎబ్బేజు. ఎందుకంటే అతని పుట్టుక ద్వారా కుటుంబంలో నష్టం వచ్చింది, కుటుంబంలో వేదన వచ్చింది. ఇప్పటికి కూడా చాలామంది అదే విధముగా ఆలోచించేటువంటి వాళ్ళు ఉన్నారు, అన్నవాళ్ళు ఉన్నారు. క్రైస్తవ బిడ్డలే, విచారకరం. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి మాకు బాగాలేదండి. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని అభివృద్ధి చేయాలనే చూస్తాడు. మనం చాలా ఉన్నతమైన స్థానములో ఉండాలని ఆ ఉన్నతుడైన దేవుడు కోరుకుంటాడు. అంతేకాదు, ద సేమ్ టైం దుష్టుడు తీసుకొచ్చిన కీడును మన నుండి తప్పిస్తాడు. ఈ విధమైనటువంటి కోరిక గనక మనం కోరుకుంటే, లేదంటే ఇటువంటి ఇది జరగాలి నా జీవితంలో అని మనం అనుకుంటే, మనం ఖచ్చితంగా యథార్థవంతులుగా బ్రతకాలి. అదే కోరుకుంటున్నాడు దేవుడు, అంతకంటే నథింగ్ ఎల్స్. ఆ విధముగా మన జీవితాన్ని మనం మలుచుకుంటే ఆయన దృష్టికి మన జీవితము అంగీకారంగా ఉంటే, ఎబ్బేజుకు ఎన్ని విధాలైన ఆశీర్వాదాలు దేవుడిచ్చాడో అన్ని ఆశీర్వాదాలు మనకు కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎబ్బేజు యొక్క స్టోరీ ఎప్పుడో జరిగింది, కొన్ని వేల సంవత్సరాల కిందట. దేవుని ఆశీర్వాదాలు అంతటితో ఆగిపోయేవి కాదు, ఎన్నటెన్నటికీ ఉండేవి. మన బ్రతికినంత కాలం, మన బిడ్డలు బ్రతికినంత కాలం, వారి బిడ్డలు బ్రతికినంత కాలం కూడా సమస్తమైన ఆశీర్వాదాలు అనుగ్రహించే దేవుడు. వాక్యం అదే చెబుతున్నది. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో మన పితరులను దేవుడు ఏ విధముగా ఆశీర్వదించాడో, ఎబ్బేజుని ఏ విధముగా అన్ని విధాల ఆశీర్వాదాలు ఇచ్చాడో, ఏం అడిగానో అది దయచేశాడు. అదే విధముగా మనం ఏమడితే కూడా అది దయచేస్తాడు దేవుడు. కనుక సిద్ధపడదాం, మనం తయారు చేసుకుందాం మన జీవితాలను. ఆయనకి ఇంపైనటువంటి రీతిలో యథార్థత మన జీవితంలో కలిగి ఉన్నాం, నీతి కలిగిన ప్రవర్తన మనం కలిగి ఉన్నాం. అప్పుడు ధైర్యంగా మనం ఆయన కృపాసింహాసనం ఎదుటికి వెళ్ళి, ప్రభువా ఇది నాకు కావాలి, ప్రభువా నాకు ఇది దయచేయి. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇది ఎంత అసాధ్యమైనది, అది వస్తుంది. జనరల్గా సైకాలజీ ప్రకారం అది కూడా చెప్తూ ఉన్నది. ఇంత అసాధ్యమైన దేవుడు చేయగలడా అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది ఒక్కొక్కసారి. కానీ దేవుడే మనల్ని అడుగుతున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మనల్ని అడుగుతున్నాడు దేవుడు. కనుక ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక అన్ని విధాలైన ఆశీర్వాదాలు మనకివ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కనుక మనం అడుగుదాం. యథార్థవంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకించును. ఈ మాటను మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలను సరిచేసుకుంటూ యథార్థముగా బ్రతికి యథార్థ దేవుడిని, నీతిగల దేవుడిని యొద్ద నుండి మనం పొందుకోవడానికి మనం కృషి చేద్దాం. అటువంటి కృప వాక్యం విన్న ప్రతి బిడ్డకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్.